హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఉమెన్. ఈరోజైతే నేను సంకష్టహర చతుర్థి పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూడండి. ముందుగా అయితే నేను స్వామివారికి ఇష్టమైన ఉండ్రాలు చేశానండి ప్రసాదంగా. తర్వాత దేవుడికి ఈరోజైతే నేను ప్రత్యేకించి పూలాభిషేకం చేసుకున్నానండి. ఇంకా పారిజాత పుష్పాలు, గన్నేరు, మల్లెపూలు, తర్వాత శంకు పూలు, మందార పూలు, ఎంత అద్భుతంగా అనిపిస్తుంది కదా. ఇంకా స్వామికి ఇష్టమైన గరక, స్వామివారిని అయితే ఇలా అలంకరించాను. ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఇంకా ఉపవాసం అంటేనే కదండి రోజంతా మనం ఊరికి అలా తలుచుకోం కదా. ఉపవాసం అంటే అమ్మో ఈరోజు ఉపవాసము, అలా ఉపవాసం అనుకునే స్వామివారిని ఎన్నోసార్లు ఇంకా మనసులో ప్రార్థిస్తాం కదా. నిజంగా అందుకే ఉపవాసం అని పెద్దలు ఉపవాసం ఉండాలి అని అంటారు. ఆ రోజంతా మనకి స్వామి నామస్మరణ మనకు తెలియకుండానే ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటాం కదా. అయితే విఘ్నాలను పోగొట్టే స్వామి కదా, మనకి మంచి బుద్ధిని, మంచి మనసును, మా జీవితాలను ప్రశాంతంగా సాగే విధంగా చూడు తండ్రి అని వేడుకున్నానండి. ఇప్పుడైతే మనం ఒకటి స్వామివారిది మంచి పాట పాడుకుందాం, ఓకేనా? బాలగణేశ జోలాలి గణేశ, బాలగణేశ జోలాలి గణేశ, పార్వతీ మురిపాల చిన్ని గణేశ, పార్వతీ మురిపాల చిన్ని గణేశ, బాలగణేశ నీ చిన్ని అడుగులతో మా ఇంట నడయాడి, నీ చిన్ని అడుగులతో మా ఇంట నడయాడి, ఉండ్రాళ్ళు భుజించి ఉయ్యాలలుగరా, ఉండ్రాళ్ళు భుజించి ఉయ్యాలలుగరా, బాలగణేశ మురిపాల గణేశ, బాలగణేశ జోలాలి గణేశ, పార్వతీ మురిపాల చిన్ని గణేశ, పార్వతీ మురిపాల చిన్ని గణేశ, నీ పాద సేవలే ప్రియమార చేసేము, నీ పాద సేవలే ప్రియమార చేసేము, విఘ్నాలు తొలగించి విజయాలనివ్వరా, విఘ్నాలు తొలగించి విజయాలనివ్వరా, బాలగణేశ మురిపాల గణేశ, బాలగణేశ జోలాలి గణేశ. చూడండి ఎంత అదృష్టంగా భావిస్తున్నా. భద్రాద్రి రామయ్య కళ్యాణం తలంబ్రాలు మాకు దొరికాయి. చాలా సంతోషం. అక్కడ సేవకు వెళ్ళిన వాళ్ళు తెచ్చి అందరికి అక్కడ గుళ్ళో పంచిపెట్టారు. అదృష్టంగా భావిస్తున్నాను. హ్యాపీగా అనిపించిందండి.